ఆయన చేస్తున్నాడేమో బస్సు అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఏం పెట్టాడు చెప్పండి సూపర్ స్టార్ అయ్యి అన్నాడు ఏమన్నా పెట్టాడా ఏం పెట్టలేదుగా మహేష్ అన్న ఎలా ఉంది పర్లేదన్నా కొంచెం జగన్ గారు వస్తే కొంచెం ఏంది కదన్నా పిల్లలు భవిష్యత్తు ఏం బాగుండేది మన వాళ్ళు వచ్చాడు ఫస్ట్ టైం వైన్ షాపులే ఇది చేశారు ఫస్ట్ టైం ఏం చేయాలి అసలుకి ప్రభుత్వం అంటే పిల్లల్ని చూడాలి అలా కాకుండా వైన్ షాపుల మీద బట్టి వైన్ షాపులు కొత్త ముందు అయ్యి తెచ్చారు ప్రభుత్వం అసలుకి కొంచెం ఇదిగానే ఉందన్న నెంబర్ 1 ఉందన్న అది పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా అది మ్యాటర్ వీళ్ళు భవిష్యత్తు ఏముంది తాగుబోతులు వీళ్ళు అది వైన్ షాప్ ఆడబడితే ఆడ పెట్టారు ఎన్ని యాక్సిడెంట్లు అవ్వట్లే రోడ్ల మీద చెప్పండి ఇప్పుడు వచ్చింది వైన్ షాపులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడో లోపల పెట్టారు ఇప్పుడు తాగి ఆడబడితే ఆడ పడుతున్నారు ఎవరిని ఎప్పుడు గుర్తున్నారు తెలియట్లా 10-11 దాకా ఇస్తున్నారు అది బ్లాకులు ఎట్టబడితే అట్ట అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ముందు అవసరం అన్నా నేను కాదంటలా నేను తాగుతా అది అంటలా టైము లిమిట్ అది ఉండేది కదా ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు అది నేను అంటుంది అప్పుడు లోపల ఉండేయన్న తెచ్చుకునేవాళ్ళం తాగేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టారు రోడ్ల మీద తాగుతున్నారు తాగి రోడ్ల మీద వచ్చేస్తున్నారు అది ఎవరన్నా చెప్పింది నా కొడుకు చెప్పాడు చెప్పు ఆయన చేస్తున్నాడేమో బస్సు అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు ఏం పెట్టాడు చెప్పండి సూపర్ స్టార్ అయ్యి అన్నాడు ఏమన్నా పెట్టాడా ఏం పెట్టలేదుగా ఇంటికి దీపం అన్నాడు పెట్టలా ఏంది ఇది కరెక్ట్ అయితే కాదన్నా ఇది అది అక్కడ ఏం చేశాడు ఒకటి చెప్పండి అన్న ఏం చేశాడు వైన్ షాప్ ఒకటి చేశాడు ఇంకేం చేశాడు ఇసుకంటావా ఎవడికి వచ్చేటట్టు అటు దూసుకుంటున్నాడు ముందు రేట్లు ఇంత ముందు ఎంత ఉంది అంతే ఉంది తగ్గిలా 10 రూపాయలు కూడా తగ్గిలా అది అయ్యి ఉన్నాయి 2 బ్రాండ్స్ వచ్చింది మ్యాక్డొనాల్డ్స్ ఐవి ఒకటి వచ్చింది ఇంకా అయ్యే వచ్చినాయి ఇంక పాత బ్రాండ్ ఏం రాలా ఆ 2 వచ్చింది కూటమి అయితే నాకైతే మనకి కాదన్నా సేమ్ రేట్లు అది మ్యాటర్ కన్ఫామ్ గా ఈసారి పోయినసారి లాగా ఈసారి కన్ఫామ్ గా వస్తాడు పక్కా అన్న గ్యారెంటీ సంక్రాంతి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు ఎలా అనిపిస్తాడు మాకు ఆనందంగా ఉంది అది మాలోకి వస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే బాగుంటుంది అంటారు మీరు లోపలే ఉంటే బాగుంటుంది బయటకు వస్తే బాగుంటుంది అన్న బయటకు వస్తాడు కష్టాలు తెలుసుకుంటాడు కదా వీళ్ళు ఇంట్లో ఉంటారు కదా మనోడు ఇటువరకు పాదయాత్ర చేశాడు ఎలా ఉంది ఎన్ని కష్టాలు తెలుసుకున్నాడు ప్రజల కష్టాలు తెలుసుకుంటారంటారా తెలుసుకుంటాడన్నా తెలుసుకుని గ్యారెంటీగా మళ్ళీ మనోడే వస్తాడు కన్ఫామ్ గ్యారెంటీ పక్క మీరేం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి కానీ గత ప్రభుత్వం గురించి కానీ గత ప్రభుత్వమే నెంబర్ 1 అన్న